మార్నింగ్ లేచిన వెంటనే పాపకైతే రెడీ చేసి వేడి నీళ్ళతో, ఎంత ఎండాకాలం అయినా వేడి నీళ్ళతోనే స్నానం చేస్తుందండి. మీ ఇంట్లో కూడా పిల్లలు వింతేనా? కామెంట్ చేయండి ఒకసారి. పాపకు రెడీ చేసి మిల్లెట్ సంబలు తాగిపించేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పెట్టాను. పాపకి కొర్రలు ఇడ్లీ చేశాను, కొర్రలు ఇడ్లీ పెట్టాను. తను స్కూల్కి వెళ్ళిపోయింది. బాబు అయితే ఇంకా పడుకొని లెగలేదండి. తను లేచేలోపు నేను వంట అయితే చేసేయాలి. ఎందుకంటే తను లేచేలోపు నేను వంట చేయకపోతే వాడి దగ్గరే కూర్చోలి. వంట ఇంక ఏ టైంకి అవుతుందో కూడా తెలీదు. చిన్నపిల్లల కష్టం, ఎవరో ఒకరు మనిషి తోడుగా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుందండి. అస్సలు రెస్ట్ లేదండి, చాలా నీరసంగా ఉన్నాను, చాలా వీక్ అయిపోయాను. అసలు నిద్ర ఉండట్లేదండి. మార్నింగ్ 5:20కి లేస్తున్నాను, నైట్ పడుకునేసరికి 11 అవుతుంది. మళ్ళీ పడుకున్నప్పుడు కూడా ఇంక మధ్య మధ్యలో బాబు పాలకు లేగిస్తాడు, పాపని టాయిలెట్కి లేపాలి, లేదంటే మొత్తం బెడ్ అంతా తడిపేస్తుంది. సగం నిద్ర అందులోనే పోతుందండి. రోజుకి 5 గంటలు పడుకోవడం నాకు చాలా ఎక్కువండి. 5 గంటల నిద్ర కూడా లేదు. ఇంట్లో ఎవరో ఒకరు తోడుంటే నాకు పని చేయవసరం లేదు, పిల్లల్ని చూసుకుంటే చాలు, పని మొత్తం చాలా హ్యాపీగా చేసుకుంటాను నేను. కానీ నాకు ఆ అదృష్టం లేదండి. 2 డెలివరీలు కూడా, ఫస్ట్ డెలివరీకి కూడా నాకు రెస్ట్ లేదు. డెలివరీ అయిన నెల రోజులు మా చిన్నమ్మమ్మ వచ్చారు, ఆవిడ చేశారు. 2వ నెల నుంచి పని మొత్తం నేనే చేసుకుంటున్నానండి. ఒకసారి ఆలోచించండి, ఆపరేషన్ అయితే మినిమం 6 నెలలైనా రెస్ట్ ఉండాలంటారు. అలాంటిది నాకు నెల రోజులే రెస్ట్. 2వ నెల నుంచి పని చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, మక్క దగ్గర నొప్పి వస్తుంది చూడండి, ఆ నొప్పి అస్సలు తట్టుకోలేమండి. దేనివల్ల అని హాస్పిటల్స్కి వెళ్తుంటే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, డెలివరీ సిజేరియన్ అయిన తర్వాత మినిమం 6 నెలలైనా రెస్ట్ ఉండాలమ్మా, రెస్ట్ లేకుండా చేస్తే ఇలానే ఉంటాయి ఎఫెక్ట్స్ అని చెప్పి. ఎందుకంటే మనకి ఎనస్థీషియా ఇస్తారు కదండి వెన్నుముకకి, అది 2 years వరకు కూడా అంటే నార్మల్ అవ్వదటండి. 2 years తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుందంట మన వెన్నుముక. అంటే ఆ మందు ప్రభావం అనేది ఉంటుందటండి 2 years వరకు. ఫస్ట్ డెలివరీ అలానే అయ్యింది. సెకండ్ డెలివరీకి మా అత్తయ్య వచ్చారు, ఒక 3 నెలలు ఉన్నారు, తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు. మళ్ళీ 4వ నెల నుంచి నాకు రొటీనే. 2 డెలివరీకి రెస్ట్ లేదండి. మా ఆయన 3 monthsకి ఒకసారి వస్తారు, ఆ వచ్చిన 20 days నాకు రెస్ట్. ఎప్పుడు ఎవరైనా వస్తే బాగున్ను అని అనుకుంటాను. నేను ఎక్కడికైనా వెళ్తే బాగుంటే ఎవరింటికి వెళ్ళిపోతామండి. ఎవరింటికి వెళ్ళినా 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండలేము. అవునా కాదా, మీరే చెప్పండి. మా అమ్మ అంటే ఇక్కడ ఉండరు, అత్తయ్య అంటే మీకు తెలిసినవే కదా, అత్త కోడళ్ళు ఇంకెలా ఉంటారు. అత్త కోడళ్ళు జీవితాంతం కలిసి ఉండాలి మంచిగా అనుకుంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలండి. అత్త మంచిగా ఉంటే కోడలు మంచిగా ఉండదు, కోడలు మంచిగా ఉంటే అత్త మంచిగా ఉండదు. అంటే మా అత్తయ్య మంచివారు కాదు అని నేను అనట్లేదు, ఆవిడ చాలా మంచివారే. ఆవిడకి ఎంత అయితే నేను మంచిదాన్ని కాదని మీరు అనుకోవచ్చేమో, నేను కూడా మంచిదాన్నేనండి. కానీ ఇద్దరికి కోపం ఎక్కువైంది. ఆవిడ ఒక మాట అంటే నేను తీసుకోలేను, నేను ఒక మాట అంటే ఆవిడ తీసుకోలేరు. కానీ ఎన్ని గొడవలు ఆడుకున్నా ఎవరో ఒకరు ఫస్ట్ తగ్గి మాట్లాడితే నేను మాట్లాడేస్తాను. అంటే ఫస్ట్ నేను తగ్గి మాట్లాడితే ఆవిడ మాట్లాడేస్తారు, ఇప్పుడు ఆవిడ మాట్లాడినా నేను మాట్లాడేస్తానండి. ఈగోస్ అలాంటివి అయితే ఏం లేదు, తనేం మాట్లాడాలండి, ఫస్ట్ నేనే మాట్లాడాలని. ఎవరు మాట్లాడినా లేదు, తను నన్ను అన్నది కదా, నేనెందుకు తనతో మాట్లాడుతానని పంతం కూడా మా మధ్య ఉండదండి. అలాగే పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నో గొడవలు అయ్యాయి, చాలాసార్లు గొడవలు ఆడుకున్నా మళ్ళీ కలిసిపోయాము. ఇందులో మా హస్బెండ్ని అయితే అస్సలు ఇన్వాల్వ్ చెయ్యనండి. ఏదైనా మీ ఇద్దరమే చూసుకుంటాము. ఇన్వాల్వ్ చేస్తే నేనే బాధపడాలి, అవతల వైపు ఆవిడ బాధపడాలి. ఎందుకని అతను ఇన్వాల్వ్ చెయ్యనమాట. నాకు అలవాటు అయిపోయింది అది. ఆవిడ నన్ను అనడం, నేను ఆవిడ అనడం, ఒక 2 నెలలు గ్యాప్ తీసుకోవడం, మళ్ళీ మాట్లాడేసుకోవడం అలవాటు అయిపోయింది. కానీ ఒకే ఇంట్లో ఉంటే బాగుండు, కానీ ఆవిడ వెళ్ళిపోతారండి, అదే వచ్చిన బాధ. మా అత్తయ్య ఉంటే నాకు చాలా హెల్ప్గా ఉంటుంది. పిల్లల్ని చూసుకుంటే చాలు, పని నేను చేసుకుంటాను చక్కగా. పిల్లలు కూడా ఆవిడ దగ్గర చాలా బాగుంటారు. మొన్న కాల్ చేశానండి, కాల్ చేసి ఆవిడకి రమ్మని అయితే పిలిచాను. వస్తాను అన్నారు, కానీ ఎప్పుడు వస్తారో తెలీదు. నాకైతే చాలా నీరసంగా ఉంటుందండి. అస్సలు అంటే ఏదో ఓపిక అయితే లేదు, కానీ ఆ ఓపిక గురించే మార్నింగ్ జ్యూసులు తాగడం, మిల్లెట్స్ ఫుడ్ తీసుకోవడం ఎనర్జీ కోసం. ఎందుకంటే ఒకవైపు బాబుకి పాలిస్తూ
నిద్ర లేకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇన్ని మేనేజ్ చేసుకుంటే మనిషి అన్నలు ఎవరైనా ఉంటారండి. ఎంత నీరసంగా ఉంటారు. ఈ పాటికి నేను హాస్పిటల్ అడ్మిట్ అయిపోవాలి. కానీ నేను తీసుకునే ఫుడ్ కొంచెం చేంజ్ చేసుకోవడం, ఆ ఉసిరికాయ, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగడం, కొంచెం ఎనర్జీ అనేది నాకు ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. హౌస్ వైఫ్స్ మార్నింగ్ లేచిన వెంటనే ఏదో ఒక జ్యూస్ అయితే తీసుకోండి. మనకు ఉసిరికాయల సీజన్ కదా ఇది. కంపల్సరీగా క్యారెట్, ఉసిరికాయ, బీట్రూట్ కొంచెం ముక్క నేను వేసుకుంటానండి. ఆ స్మెల్ అది నాకు సరిగ్గా పడదు, ఆ ఫ్లేవర్ అది. అందుకని బ్లడ్ గురించి అని కొంచెం ముక్క వేసుకుంటాను. అది ఒక వంతు వేస్తే 3 ఇంతలు క్యారెట్, ఉసిరికాయ వేస్తానండి. మీరు డైలీ జ్యూస్ తీసుకోండి, మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. నిద్ర లేకపోయినా నేను ఇప్పుడు ఈ మాత్రమైన పని చేసుకుంటున్నాను, పిల్లలిద్దరిని చూసుకుంటున్నాను, వాళ్ళకి తినిపించడము అన్నీ చేసుకుంటున్నానంటే మిల్లెట్స్ అండ్ ఈ జ్యూస్ వల్ల నేను అనుకుంటున్నానండి. గట్టిగా నమ్ముతాను ఆ విషయంలో అయితే. ఇంక ఇక్కడికి వచ్చేసరికి లంచ్కి నేను చామగడ్డలు ఉంటాయి కదండి, చామదుంపలు ఎగురు అయితే వండుతున్నాను. ఎగురు వండుదామని అన్నీ ప్రిపేర్ చేసి కూర వండేసి మూత పెట్టేసి దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టేసి ఆపేసాను అని అనుకున్నానండి. కానీ స్టవ్ అయితే ఆపలేదు. వాచ్మెన్ ఆంటీ వచ్చి పిలిస్తే కిందకైతే వెళ్ళాను. అప్పటికి స్టవ్ ఆపేనా లేదా అని అనిపిస్తుంది. కానీ ఆపేసి ఉంటానులే అని అనుకున్నాను. కానీ ఒక్కసారి చెక్ చేసుకుంటే బాగున్నాను. 20 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చాను. అడుగు అంతా మాడిపోయింది అనమాట. పై అలా తీసి దగ్గరగా ఫ్రైలా చేసేసానండి. ఇంకా బాబు కోసం అయితే బీరకాయలు కట్ చేశానండి. ఇది ఎగురు ఎలా వండితే ఓన్లీ బీరకాయ దగ్గర ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఫ్రై చేద్దాం అనుకున్నాను. కానీ ఇది మాడిపోయింది కదా, మరి అన్నంలో కలుపుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదని పప్పు బీరకాయ వండేసానండి. పప్పు కొంచెం వేసి బీరకాయలు ఎక్కువ వేసి చేశానమాట. మేము ముగ్గురమే కాబట్టి ఒక పూట వండుకుంది. మ్యాక్సిమం నాకు నైట్కి సరిపోద్దండి. అలాగా ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదండి, చాలా నీరసంగా ఉంది. ఎందుకో తెలీదు, ఎప్పుడు లేని కొంచెం తల తిరుగుతున్నట్టు నీరసంగా అనిపిస్తుంది. 2 డేస్ నుంచి అలా అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు లేదు అలాగా, ఎందుకు అనేది తెలియడం లేదు. ఇంకా మా పిన్నికి అయితే కాల్ చేశానండి. మా పిన్ని వాళ్ళ పాపని పంపించమని. ఈ ఇయర్ 10th అయ్యింది, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నాకు కొంచెం తోడుగా ఉంటుంది ఒక 1 వీక్ అని చెప్పి పంపించమన్నాను. ఈరోజు అయితే వచ్చింది పిన్ని మా చెల్లిని తీసుకొని. రిటర్న్ వెళ్ళిపోయారు, విజయనగరంలో ఉంటారన్నమాట. పిన్ని అయితే వెళ్ళిపోయింది. మా చెల్లి, నేను, పిల్లలు ఉన్నాము. ఇంక ఇది వచ్చేసరికి నైలాన్ క్లాత్ అంటారు, పేరు గుర్తులేదండి నాకు. ఇది నేను జ్యూస్ కోసం అని చెప్పి తీసుకున్నాను. మనకి జ్యూస్ స్ట్రైనర్స్ ఉంటాయి కదా, క్లాత్ ఎందుకని మీరు అనుకోవచ్చు. అందులో వేస్తే అండి మనం అలా కలిపి స్పూన్తో లాస్ట్ అరిచినప్పుడు కింద సాఫ్ట్గా ఉన్నది కొంచెము పిప్ అనేది పడుతుందండి. నాకు అస్సలు అది తాగానంటే ఒంట్లో తిప్పేసి తాగింది కూడా వామిటింగ్ అయిపోద్దండి. అందుకని అమెజాన్లోని సెర్చ్ చేసి ఈ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇందులో మనం జ్యూస్ చేసింది వేసి ఆ పిప్పుని అంత పిండినా బయటకు అయితే రాదండి, ఓన్లీ వాటరే వస్తుంది. ఇది బాగుంది చక్కగా. ఇంకా ఫస్ట్ 3 డేస్ ఇబ్బంది పడ్డాను కానీ తాగడానికి, తర్వాత ఇంకా అలా అలవాటు అయిపోయిందండి. బీట్రూట్ కొంచెం వేసుకుంటే పర్లేదు నాకు. క్యారెట్, ఉసిరికాయ ఎక్కువ వేసుకుంటాను. బీట్రూట్ ఎక్కువ వేస్తే తాగలేనండి. అంటే బీట్రూట్ 1 వంతు అయితే క్యారెట్, ఉసిరికాయ 3 వంతులు తీసుకుంటాను అనమాట. కానీ చాలా ఎనర్జెటిక్గా ఉంటామండి మార్నింగ్ అని జ్యూస్ తాగితే. నా ఒపీనియన్ ఏంటంటే, ఇంట్లో లేడీసే ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి ప్రతిరోజు జ్యూస్ తీసుకుంటే రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. పిల్లలకు కూడా ట్రై చేస్తే మంచిది. అప్పుడప్పుడు పాపకి ఇస్తానండి. మార్నింగ్ లేచిన పాపకు వాటర్ ఇస్తాను, ఆ తర్వాత మళ్ళీ అంబలి. సో తనకి టైం ఉండదు తాగడానికి. ఈవినింగ్ చేసినప్పుడు మాత్రం ఇస్తాను కంపల్సరీగా. నాన్ వెజ్ తిని చాలా డేస్ అయిందండి. మా అమ్మ వచ్చారు కదా పండగకి, 4 రోజులు ఉన్నాము. అప్పుడు డైలీ ఒక శనివారం తప్ప అన్ని రోజులు తినేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు తినట్లేదు అంటే ఏం లేదు, బాబు చిన్నవాడు, పాప ఉంటుంది కానీ బాబు నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే అసలు ఉండడండి, చాలా ఏడుస్తాడు. ఎవరైనా ఒక పర్సన్ ఇంట్లో ఉంటే నేను వెళ్ళి నాన్ వెజ్ తీసుకురావాలి రోడ్డుకి వెళ్ళి, లేకపోతే లేదు. మా వారు అంటారు ఆన్లైన్లో పెట్టియచ్చు కదా అని చెప్పి. బయట మా కొట్టులోనే మనకు ఫ్రెష్గా దొరుకుతుందో లేదో అనేది అలా ఉంది ఈ రోజుల్లో. ఇంకా ఆన్లైన్లో ఇంకెలా వస్తుందండి. నాకు అసలు చాలా భయం. చాలామంది చికెన్లో పురుగులు ఉంటున్నాయి, అవి ఉంటున్నాయి, ఇవి ఉంటున్నాయి, నేను వీడియోస్ చూస్తున్నాను. మన ముందు ఫ్రెష్గా కట్ చేసి తీసుకుంటే అదొక నమ్మకం కదా. ఏంటి ఇప్పుడే జ్యూస్ తాగా అప్పుడే అన్నం తినేస్తున్నావా అని అనుకోకండి వీడియో చూసి.
జ్యూస్ తాగిన 3 అవర్స్ తర్వాత ఏదైనా తీసుకుంటానండి. ఆకలి వేసినా వేయకపోయినా 3 అవర్స్ తర్వాత యాక్చువల్గా మిల్లెట్ సంబల్ తాగుతాను. మిల్లెట్ సంబల్ తాగిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం లంచ్ అండి 2 గంటలకు అలాగ చేస్తాను అనమాట. కానీ ఆ రోజు అంబలైతే నాకు లేదు, బాబు పాప తాగేశారనమాట. నైట్ చేస్తాను కదా, నైట్ కొంచెం తాగారు, అందుకని మార్నింగ్ సరిపోలేదు. ఇంకా తినేసి బాబు కోసం అయితే పప్పు బీరకాయ అనేది వండుతున్నానండి. సింపుల్గా వండేస్తాను. నాకు పప్పులో ఎందుకు ఉల్లిపాయలు వేస్తే నచ్చదండి. మ్యాక్సిమం ఉల్లిపాయలు వేయను. పప్పుచారు అయితే అలాగే ఏమైనా సాంబార్లో చేస్తే వేస్తాను, కానీ లేకపోతే వేయనమాట. ఉల్లిపాయ వేయకుండా మిగతావన్నీ వేసి చేస్తాను. పప్పు రెసిపీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే చాలా రకాలుగా ట్రై చేస్తానండి. పప్పు కూడా నాకు చాలా చాలా ఇష్టం. నాన్ వెజ్ తగ్గించిన కాడి నుంచి ఎక్కువ పప్పు, డైలీ పప్పునే తినాలనిపిస్తుంది. కానీ మా పాప అంటది, ఏంటమ్మా ఎప్పుడు పప్పే వండుతో, రోజు పప్పేనా అంటది. మా పాపకి బంగాళదుంప ఇష్టమండి చాలా, డైలీ అది వండితే తింటుంది. నాకు పప్పు ఇష్టం, నాకు మా బాబుకి పప్పు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా బీరకాయ పప్పు కూడా చాలా బాగా వచ్చిందండి. ఎలా వస్తుంది అనుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కారం ఎక్కువ యూజ్ చేయను, నాకు కారంగా తినాలని ఇష్టం. కానీ పిల్లల కోసం పూర్తిగా ఉప్పు కారాలు అయితే తగ్గించేసుకున్నానండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా లైఫ్ అంతా కిచెన్లోనే ఉంటుందండి. ఆఫ్టర్నూన్ కొంచెం సేపే రెస్ట్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 3 అయ్యేసరికి 4 అయ్యేసరికి మళ్ళీ కిచెన్లోకి వస్తాను అనమాట నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ కోసం. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ హౌస్ వైఫ్ లైఫ్ ఇలానే ఉంటుందండి. డైలీ నా రొటీన్ ఎలా ఉంటుంది, నేను ఏ పనులు చేసుకుంటాను, పిల్లల్ని చూసుకుంటూ ఎలా మేనేజ్ చేసుకుంటాను, హెల్తీగా ఎలా ఉండాలి అనే చిన్న టిప్స్ నా వీడియోస్లో మీరు చూడొచ్చండి. వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు కుకింగ్ వీడియోస్ అలాగే ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. రెసిపీస్ పెట్టడానికి ట్రై చేస్తాను. వీలైతే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి. ఇంకా చూడండి, చామదుంపల కర్రీ అయితే ఇలా వచ్చిందండి. దగ్గరగా ఇగుర్లో అనుకున్నాం కానీ ఫ్రైలా చేశాను. కూర చాలా బాగా వచ్చింది. బాయ్ నెక్స్ట్